హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాబ్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాబ్స్ ద నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నాం అంటే పాలిసెట్ అంటే ఏంటి మరియు పాలిసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏం చేయాలి. ఈ యొక్క పాలిసెట్ అంటే ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ కానీ ప్రైవేట్ పాలిటెక్నిక్ కానీ లేదంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న డిప్లొమా కోర్సెస్ ఏవైతే ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ కోర్సెస్లో ప్రవేశం పొందాలంటే పాలిసెట్ అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ లేదంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ అగ్రికల్చరల్ కోర్సెస్ ఏవైతే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ, అదేవిధంగా ప్రొఫెసర్ శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, పివి నరసింహారావు యూనివర్సిటీ హార్టికల్చర్ యూనివర్సిటీ, దాంట్లో మనము అడ్మిషన్ పొందాలంటే ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉన్నదంటే ఎవరైతే స్టూడెంట్స్ 10th క్లాస్ పాస్ అవుతున్న విద్యార్థులు లేదంటే 10th క్లాస్ అయిపోయిన విద్యార్థులు, ఎవ్రీ ఇయర్ మనకు 10th క్లాస్ అవుతా ఉంటుంది కాబట్టి అది కూడా మార్చ్ ఏప్రిల్ అవుతా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఈ యొక్క పాలిటెక్నిక్ కి అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఎవరైతే ఓపెన్ స్కూల్ కానీ లేదంటే సపోజ్ మనకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్, నెక్స్ట్ ఏపీలో కానీ సిబిఎస్ఈ కానీ లేదంటే ఐసిఎస్ఈ కానీ ఏదైతే తెలంగాణ కానీ లేదంటే ఇండియా మనకు రికగ్నైజ్డ్ 10th క్లాస్ లో చదువుకున్న విద్యార్థులు ఈ యొక్క పాలిటెక్నిక్ కి అప్లై చేసుకోవచ్చు. మరి ఈ యొక్క పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కి అప్లై చేసుకోవాలనుకుంటే ఏదైనా ఏజ్ క్రైటీరియా ఉందా అంటే ఏజ్ క్రైటీరియా అంటూ ఏం లేదండి. ఎవరైతే మనకు ఇంతకుముందు చెప్పిన అగ్రికల్చర్ కానీ లేదంటే హార్టికల్చర్ కానీ వెటర్నరీ చేయాలనుకున్న విద్యార్థులకు మాత్రము ఏజ్ 15 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ మధ్యలో ఉండాలి. మిగతా వేరే ఇంజనీరింగ్ కోర్సెస్ మాత్రము ఎటువంటి ఏజ్ రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏవైతే పాలిటెక్నిక్స్ ఉన్నాయో లైక్ గవర్నమెంట్, ప్రైవేట్ మరియు ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ ఉన్నాయో దాంట్లో కోర్సెస్ ఏ విధంగా ఉన్నాయంటే ఒకసారి మనం చూసుకుందాం. ఇప్పుడు నేను ఈ యొక్క కోర్సెస్ మరియు వాటి యొక్క షార్ట్ కట్ చెప్పడం జరుగుతుంది. ఒకసారి గమనించండి, మీరు ఏదైతే పాలిసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈ యొక్క షార్ట్ కట్స్ మాత్రమే మీకు అక్కడ చూపించడం జరుగుతుంది. అది ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ యొక్క షార్ట్ కట్స్ చూసుకోండి. ఒకసారి మనం చూసుకున్నట్టయితే సివిల్ ఇంజనీరింగ్, దీన్ని మనము సిఈ అంటాం. నెక్స్ట్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్, దీన్ని ఏఏ అంటారు. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంఈ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఏయు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఈఐ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్, మైనింగ్ ఇంజనీరింగ్ ఎంఎన్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ సిసిపి, హోమ్ సైన్స్ హెచ్ఎస్, మెటలాజికల్ ఇంజనీరింగ్ ఎంటి, కెమికల్ ఇంజనీరింగ్ సిహెచ్, ప్రింటింగ్ టెక్నాలజీ పిటి, ప్యాకింగ్ టెక్నాలజీ పీకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా సిసిబి, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ సిపిఎస్, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఈఎస్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్ ఈవి, బయోమెడికల్ ఇంజనీరింగ్ బిఎం, నెక్స్ట్ లెదర్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎల్ఎఫ్, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్వేర్ టెక్నాలజీ ఎల్జీ, టెక్స్టైల్ టెక్నాలజీ. ఈ యొక్క కోర్సెస్ మనకు తెలంగాణ స్టేట్ పాలిటెక్నిక్స్ లో ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏవైతే ఏపీ స్టేట్ పాలిటెక్నిక్ మరియు ఏవైతే మనం ఇంతకుముందు చెప్పిన బైపీసీకి సంబంధించిన నెక్స్ట్ ఎంపీసీకి సంబంధించిన ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కానీ పివి నరసింహ యూనివర్సిటీ కానీ నెక్స్ట్ కొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఉన్న కోర్సెస్ ఒకసారి చూసుకుందాం. ఏవైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ యొక్క కోర్సెస్ కి తెలంగాణ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉందట అంటే ఒకసారి చూడండి. ఏదైతే కెమికల్ ఇంజనీరింగ్ ఆయిల్ టెక్నాలజీ, నెక్స్ట్ ఇది 3.5 years కోర్స్ ఒకసారి చూసుకోండి. కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోకెమికల్స్, నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్, ఒకసారి చూడండి ఇక్కడ పెట్రోకెమికల్స్ అనమాట, అది ప్లాస్టిక్ అండి. ఇది 3.5 years కోర్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిరమిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది 3.5 years కోర్స్. టెక్స్టైల్ టెక్నాలజీ, ఇది 3.5 years కోర్స్. ఈ యొక్క కోర్సెస్ మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి.
నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏవైతే తెలంగాణలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్న డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇది 2 years కోర్స్, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఇది 2 years కోర్స్, నెక్స్ట్ డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఇది 3 years కోర్స్. ఇవి మనకు ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ ఏదైతే పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో ఉన్న ఈ యొక్క 2 years కోర్స్ కి మనము పాలిసెట్ ద్వారా ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్ పొందవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ హార్టికల్చరల్ ఇది శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఈ యొక్క అడ్మిషన్ పొందవచ్చు. మరి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ యొక్క కోర్సెస్ చెప్పినా కదండి, ఈ యొక్క డిప్లొమా కోర్సెస్ చేసిన తర్వాత ఏ ఏరియాస్ లో మనకు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ ఈ యొక్క సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళాలంటే ఏ విధంగా ఎంట్రన్స్ ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సివిల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఏరియాస్ లో ఏమేమి ఉన్నాయంటే ఇరిగేషన్ కానీ అంటే ప్రైవేట్ డిపార్ట్మెంట్స్ మరియు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రోడ్స్, రైల్వేస్, బిల్డింగ్, సర్వే డ్రాయింగ్, నెక్స్ట్ వాటర్ సప్లై, అదే విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చూసుకున్నట్టయితే కాంట్రాక్టర్స్, డ్రాఫ్ట్ మెన్, ఈ యొక్క ఏరియాస్ లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు మరియు జాబ్ పొందవచ్చు. అదే విధంగా సివిల్ ఇంజనీరింగ్ చేసేసి ఒకవేళ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ సెకండ్ ఇయర్ లోకి వెళ్తారు. అది కూడా ఈసెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఏదైతే ఈసెట్ ఎగ్జామ్ రాస్తే మీరు డైరెక్ట్ సెకండ్ ఇయర్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్కిటెక్చరల్ అసిస్టెన్షిప్ ఈ యొక్క కోర్స్ మనం చేసినట్టయితే డిజైన్ అండ్ డ్రాయింగ్ డిపార్ట్మెంట్స్, అదే విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డ్రాఫ్ట్ మెన్ ఆర్కిటెక్చర్ లేదంటే మున్సిపల్ ఆఫీసెస్ లో లైసెన్స్డ్ డిజైనర్ గా మనము చేసే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక మనకు ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు నాటా రాస్తే మాత్రము మీకు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో చేరే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఒకసారి చూసుకున్నట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే మాత్రము మీకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మరియు ప్రైవేట్ వర్క్ షాప్ లో మనకు జాబ్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే గ్యారేజెస్ డీలింగ్ విత్ మెషినరీ, ట్రాన్స్పోర్ట్, ప్రొడక్షన్ యూనిట్స్, సేల్స్, ఈ యొక్క ఏరియాస్ లో మనకు మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు జాబ్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈసెట్ రాసేసి డైరెక్ట్ సెకండ్ ఇయర్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. అది కూడా మెకానికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చేయొచ్చు, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెకానికల్ మెరైన్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్, ఈ యొక్క కోర్సెస్ లో మీరు ఈసెట్ ద్వారా అడ్మిషన్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఈ యొక్క ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తే టిఎస్ఆర్టీసీ కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన లేదంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, ఈ యొక్క వాటిలలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సర్వీసింగ్ ఆఫ్ ఆటోమొబైల్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీటెక్ లో మీరు ఆటోమొబైల్ చేసిన విద్యార్థులు మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, నెక్స్ట్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్, నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెకానికల్ మెరైన్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్, ఈ యొక్క దాంట్లో మీరు బీటెక్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఇది చూస్తే మనకు టిఎస్ జెన్కో కానీ, టిఎస్ ట్రాన్స్కో కానీ, లేదంటే డిసిఎల్స్ లో కానీ, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ కానీ, నెక్స్ట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ కానీ, వెండర్స్ వైరింగ్ కన్సల్టెన్సీ కానీ, ఈ యొక్క వాటిలలో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే బీటెక్ చేయాలనుకున్న విద్యార్థులు మీరు ఈసెట్ రాసి అడ్మిషన్ పొందవచ్చు. అది కూడా ఓన్లీ త్రిబుల్ చేరవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ మనం ఈసీ చేసిన తర్వాత ఆల్ ఇండియా రేడియోలో కానీ, దూరదర్శన్ కానీ, కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ కానీ, లేదంటే రేడియోస్ కి సంబంధించిన లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో మనం తెచ్చుకోవాలనుకున్న ఈ యొక్క ఏరియాస్ లో మనము ఈసీ చేసిన విద్యార్థులు చేరవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు బీటెక్ చేయాలనుకుంటే ఈసెట్ రాసెస్ చేరవచ్చు. ఈసెట్ రాయాలంటే మనకు టిఎస్ ఈసెట్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఈ యొక్క కోర్స్ చేసిన తర్వాత ఏవైతే ఇండస్ట్రీస్
మరియు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లో మనకు జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క కోర్స్ చేసిన తర్వాత మనం ఈసెట్ రాస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ టెలివిజన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ లో ఈ యొక్క బీటెక్ చేసుకునే అవకాశం ఉన్నది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఏదైతే సాఫ్ట్వేర్ కానీ, హార్డ్వేర్ కానీ, లేదంటే ఇతర గవర్నమెంట్ సంస్థల్లో ఏమైనా ఉంటే మీరు దాంట్లో జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మనకు కంప్యూటర్ సర్వీసింగ్ కానీ, లేదంటే కంప్యూటర్ సేల్స్ కానీ, లేదంటే కంప్యూటర్ మెయింటెనెన్స్ కానీ, ఇటువంటి దాంట్లో మనకు జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. చాలా మట్టుకు అందరు సాఫ్ట్వేర్కి వెళ్తారు కాబట్టి ఈ యొక్క సిఎస్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత మీరు బీటెక్ చేయాలనుకుంటే అది కూడా సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోతారండి. అది కూడా మీరు ఈసెట్ రాయాల్సి ఉంటుంది. ఈ యొక్క బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ యొక్క కోర్సెస్ లో మనకు బీటెక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మైనింగ్ ఇంజనీరింగ్. మైనింగ్ ఇంజనీరింగ్ చేసినట్టయితే మనము ఏదైతే సింగరేణిలో కానీ, సింగరేణి ఎస్సీసీఎల్ దీంట్లో ఓపెన్ కాస్ట్ అండ్ అండర్ గ్రౌండ్ లో, నెక్స్ట్ ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కానీ మనము మైనింగ్ ఇంజనీరింగ్ చేస్తే దీంట్లో ఎంప్లాయ్మెంట్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. ఇది చేసిన తర్వాత ఒకవేళ మైనింగ్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ బీటెక్ చేయాలనుకుంటే బీటెక్ మైనింగ్ ఇంజనీరింగ్ కానీ, మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్ లో ఈ యొక్క బీటెక్ కోర్సెస్ చేసుకునే అవకాశం ఉన్నది. అది కూడా ఈ సెట్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్. ఈ యొక్క కోర్స్ చేసిన తర్వాత మనకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో స్టెనోస్ లో కానీ, లేదంటే టైపిస్ట్ కానీ, లేదంటే కంప్యూటర్ ఆపరేటర్ గా, లేదంటే అకౌంట్స్, ఆఫీస్ అసిస్టెంట్స్, ఇటువంటి వాటిలలో మనకు ఒక ఎంప్లాయ్మెంట్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది చేసిన తర్వాత మనకు ఒకవేళ బీకామ్ చేసుకునే అవకాశం ఉన్నది. బీకామ్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోతారు. అది కూడా మనము దోస్త్ ద్వారా అడ్మిషన్ తీసుకోవచ్చు. దోస్త్ ద్వారా లేకపోతే కన్సర్న్డ్ కాలేజ్కి వెళ్ళి కూడా మనము ఒకసారి అడిగితే తెలుస్తుంది. నెక్స్ట్ ఈ యొక్క సిసిపి చేస్తే సిఏ కానీ, ఐసిడబ్ల్యూఏ సిఎస్ కానీ, నెక్స్ట్ ఎంబీఏ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే చేసిన తర్వాత హోమ్ సైజ్ చేసినట్టయితే మనకు హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్, నెక్స్ట్ టెక్స్టైల్ మరియు బ్యూటీ ఇండస్ట్రీలో ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి హోమ్ సైన్స్ చేస్తే. ఒకవేళ హోమ్ సైన్స్ చేసిన తర్వాత మీరు బీఎస్సీ ఫ్యాషన్ కానీ, బీఎస్సీ హోమ్ సైన్స్ కానీ, బీఏ, బీఎస్సీ, బీకామ్ చేయాలంటే మరి దోస్త్ ద్వారా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెటలాజికల్ ఇంజనీరింగ్ చేసినట్టయితే మనకు ఫౌండరీ, ఫార్గ్ షాప్స్, నెక్స్ట్ స్టీల్ ప్లాంట్స్, రోలింగ్ మైల్స్, హీట్ ట్రీట్మెంట్ షాప్స్, డిఫెన్స్ ఆర్గనైజేషన్స్, ఇట్లాంటి వాటిలలో మనకు ఎంప్లాయ్మెంట్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్స్ లో తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి, డిఫెన్స్ ఆర్గనైజేషన్ లో తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మెటలాజికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత బీటెక్ మెటలాజికల్ ఇంజనీరింగ్, మెటలాజీ అండ్ మెటీరియల్ టెక్నాలజీ, ఈ యొక్క కోర్స్ లో మనకు బీటెక్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కెమికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత రిఫైనరీ, పెట్రోకెమికల్, షుగర్, పేపర్, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు కెమికల్ ఇండస్ట్రీస్ లో మనము జాబ్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా కెమికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత బీటెక్ కూడా కెమికల్ ఇంజనీరింగ్ కానీ, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ కానీ, పెట్రోలియం ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీలో మనము బీటెక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రింటింగ్ టెక్నాలజీ చూసుకున్నట్టయితే కంపోజింగ్, డిటిపి, ఫిలిం మేకింగ్, ప్రింటింగ్ ఎక్సెట్రా అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అబౌవ్ ఫీల్డ్స్. ఏవైతే మనకు ప్రింటింగ్ టెక్నాలజీ లైక్ మనము పేపర్ న్యూస్ పేపర్ ప్రింటింగ్ కానీ, లేదంటే ఇంకా ఇతర అయితే బ్యాంక్ నోట్స్ ప్రింటింగ్ కానీ, ఏవైతే ఉన్నాయో మనకు ప్రింటింగ్ కి సంబంధించిన దాంట్లో మనము ఎంప్లాయ్మెంట్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రింటింగ్ టెక్నాలజీ చేసిన తర్వాత మనము బీటెక్ ప్రింటింగ్ టెక్నాలజీ కూడా చేసుకోవచ్చు. అదే విధంగా మెకానికల్ ఇంజనీరింగ్ కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్యాకింగ్ టెక్నాలజీ చేస్తే ప్యాకింగ్ ఇండస్ట్రీస్ లో అంటే ఫుడ్, బేవరేజ్, పేపర్ అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్, ఇటువంటి వాటిలో ఫార్మాస్యూటికల్, ఇటువంటి వాటిల్లో మనకు ఎంప్లాయ్మెంట్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్యాకింగ్ టెక్నాలజీ చేసిన తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ మెరైన్ ఇంజనీరింగ్ కానీ, మెకాట్రానిక్స్, దీంట్లో మనము బీటెక్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయట త్రూ ఈసెట్. నెక్స్ట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఈ యొక్క కోర్స్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు కంప్యూటర్ సైన్స్ కి ఏవైతే మనకు ఆప్షన్స్ ఉన్నాయో ఎంప్లాయ్మెంట్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, బిగ్ డేటా అనలిస్ట్, ఇటువంటి వాటిలలో మనకు ఒక జాబ్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఏదైతే మనము కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేసిన తర్వాత ఏదైతే బీటెక్ చేయాలనుకున్న విద్యార్థులు ఈసెట్ రాయడానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో సేమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దీంట్లో మనం బీటెక్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సేమ్ అదే మాదిరి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చెప్పిన కదా, ఇక్కడ కూడా మనకి రావడం జరిగింది, ఒకసారి చూసుకోండి. సేమ్ అప్లికబుల్ అవుతుందండి. సేమ్ అదే విధంగా క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా వాళ్ళకు కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనము సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ, సేమ్ కంప్యూటర్ సైన్స్ కి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో వీళ్ళకి కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే చాలా మందికి కొంతమందికి అర్థం కాదు. సో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఏంటి అంటే ఏవైతే ఐసీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉన్నాయో ఐసీలు డిజైన్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఎలక్ట్రానిక్స్ డివైజెస్ లో ఈ యొక్క ఎంబెడెడ్ సిస్టమ్స్ చేసిన వాళ్ళు జాబ్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఎగ్జాంపుల్ మనము ఫోన్ లో ఐసీస్ ఉంటాయండి, చిన్న చిన్న చిప్స్ ఉంటాయి, వాటిని డిజైన్ చేసే వాళ్ళే ఎంబెడెడ్ సిస్టమ్ చేసిన విద్యార్థులు ఉంటారు. నెక్స్ట్ ఎంబెడెడ్ సిస్టమ్ చేసిన తర్వాత బీటెక్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ అంటే వీళ్ళు ఎంబెడెడ్ సిస్టమ్స్ వాళ్ళు ఈసీ కింద కూడా వస్తారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇటువంటి వాటిలలో బీటెక్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఆల్ ఇండియా రేడియో, నెక్స్ట్ మనకు దూరదర్శన్, కమ్యూనికేషన్స్, టీవీస్, రేడియో సర్వీసింగ్, నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సేల్స్ అండ్ సర్వీసెస్, దీంట్లో మనకు ఆప్షన్స్ ఉన్నాయండి, ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్. నెక్స్ట్ బీటెక్ లో కూడా మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లో మనకు ఏవైతే ఫార్మాసిటికల్ లేదంటే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయో దాంట్లో మనకు జాబ్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ లో మనకు బీటెక్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్, ఏవైతే ఈసీ కిందికి వస్తున్నాయో ఆప్షన్స్ అవి కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకి ఆప్షన్స్ ఉంటాయి. వీళ్ళు మాత్రం ఓన్లీ ఈసీలో మనకు బీటెక్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బయోమెడికల్ ఇంజనీరింగ్, ఈ యొక్క బయోమెడికల్ ఇంజనీరింగ్ చేస్తే ఏవైతే మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్ ఉన్నాయో దాంట్లో పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి కదా, లైక్ ఎంఆర్ఐ స్కానింగ్ కానీ వాటిని మెయింటైన్ చేసే వాళ్ళు ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంటారు. వాటిని డిజైన్ చేయడం ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారండి. సో దాంట్లో మనకు ఎంప్లాయ్మెంట్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఈ యొక్క కోర్స్ చేసిన తర్వాత మనకు ఈసీ చేయడం బీటెక్ లో, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, దీంట్లో మనకు బీటెక్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే లెదర్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఈ కోర్స్ చేసిన వాళ్ళు టానరీ అండ్ ఫుట్వేర్ ఇండస్ట్రీస్ లో మనకు జాబ్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది చేసిన తర్వాత కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, ఈ యొక్క దాంట్లో మనకు బీటెక్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తుంది. నెక్స్ట్ లెదర్ గూడ్స్ అండ్ ఫుట్వేర్, ఈ యొక్క కోర్స్ చేసిన తర్వాత ఫుట్వేర్ డిజైన్ లేదంటే లెదర్ గూడ్స్ ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మనకు ఈ యొక్క కోర్సెస్ ఏదైతే మనము ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవాలనుకుంటున్నామో ఈ యొక్క ఫీల్డ్స్ లో మనము ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, దీంట్లో కూడా చేసే అవకాశాలు ఉన్నాయని మనకు ఈ యొక్క డాక్యుమెంట్ చెప్తున్నదండి. ఈ యొక్క డాక్యుమెంట్ మనము ఎస్బిటిఈటి నుంచి తీసుకున్నాము, దాని ద్వారా మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తున్నాము, ఒకసారి చూడండి. నెక్స్ట్ టెక్స్టైల్ టెక్నాలజీ కూడా మనకు టెక్స్టైల్ మైల్స్, క్లాత్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ లో కూడా మనకు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో మనకు జాబ్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ బీటెక్ కూడా టెక్స్టైల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం టెక్నాలజీ కూడా మనకు బీటెక్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఏదైతే మనము ఏపీలో ఉన్న కోర్సెస్ చెప్పుకున్నాం కదా, దాంట్లో కెమికల్ ఇంజనీరింగ్, ఆయిల్ టెక్నాలజీ, ఈ యొక్క చూడండి రిఫైనరీ, పెట్రోకెమికల్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ లో ఈ యొక్క కోర్సెస్ చేసిన తర్వాత మనకు ఈ యొక్క ఫీల్డ్స్ లలో జాబ్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్, ఆయిల్ టెక్నాలజీ వాళ్ళకి, పెట్రోకెమికల్స్ వాళ్ళకి సేమ్ ఉంటాయండి ఆప్షన్స్. నెక్స్ట్
కెమికల్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్ వాళ్ళకి పాలిమర్స్ అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ మరియు కెమికల్ ఇండస్ట్రీస్ లో చేరొచ్చు. నెక్స్ట్ సెరమిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, వీళ్ళు రీఫ్యాక్టరీ, బిగ్ కిల్స్ అండ్ సిమెంట్, గ్లాస్, సెరమిక్ అండ్ శానిటరీ వేర్ ఇండస్ట్రీస్ లో చేరవచ్చు. నెక్స్ట్ టెక్స్టైల్ టెక్నాలజీ, నెక్స్ట్ ఇంతకుముందు టెక్స్టైల్ టెక్నాలజీ చెప్పిన కదా, సేమ్ ఆప్షన్స్ వీళ్ళకి కూడా ఉంటాయండి. నెక్స్ట్ ఏవైతే మనము అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్, వెటర్నరీకి చెందాల్సిన ఏవైతే కోర్సెస్ ఉన్నాయో వాటి గురించి ఒకసారి తెలుసుకుందాము. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఏవైతే మనకు సీడ్ కంపెనీస్ కానీ ఫర్టిలైజర్, అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, దాంట్లో మనకు జాబ్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీరు నెక్స్ట్ ఫర్దర్ హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటే బిఎస్సి హానర్స్ అగ్రికల్చర్ లో మీరు అగ్రిసెట్ రాయాల్సి ఉంటుంది. అగ్రిసెట్ రాస్తే డైరెక్ట్ ఫస్ట్ ఇయర్ బిఎస్సి హానర్స్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ చేసినట్టయితే సీడ్ కంపెనీస్, ఫర్టిలైజర్, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ లో జాబ్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. దీనికి కూడా అగ్రిసెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఫర్దర్ స్టడీస్ కోసం. నెక్స్ట్ ఏవైతే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఇది మాత్రం 3 years కోర్స్ అండి. దీనికి మనకు అగ్రికల్చర్ మిషనరీ, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, దాంట్లో జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటాయి. అది కూడా అగ్రి ఇంజనీరింగ్ సెట్ ద్వారా మనకు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ ఉంది కదా, అది 2 years కోర్స్ అండి. ఇది మనకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మరియు ప్రైవేట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే పౌల్ట్రీ మరియు ఎనిమల్ ఫీడ్, డైరీ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, దాంట్లో ఎంప్లాయ్మెంట్ తెచ్చుకునే అవకాశం ఉంటాయి. కానీ ఇది చేసిన తర్వాత హైయర్ స్టడీస్ కంటూ ఏది కోర్సెస్ లేదని మనకు తెలియజేస్తున్నారండి, ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ హార్టికల్చర్, డిప్లొమా ఇన్ హార్టికల్చర్, ఇది 2 years కోర్స్ అండి. ఏవైతే హార్టికల్చర్ కి సంబంధించిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మరియు ప్రైవేట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఫర్టిలైజర్స్, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ లో మనకు జాబ్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. దీనికి కూడా మనకు ఆర్టీసెట్ అనే ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఏదైతే బిఎస్సి హానర్స్ హార్టికల్చరల్ ఫస్ట్ ఇయర్స్ కి వెళ్ళాలంటే ఆర్టీసెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ యొక్క పాలిసెట్ ఎంట్రన్స్ రాయాలనుకున్న విద్యార్థులు ఒకవేళ రాసిన వాళ్ళు, వాటి యొక్క టైం లైన్స్, ఇది ఒక ఎవ్రీ ఇయర్ పాలిసెట్ ఎంట్రన్స్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. మరి ఎవ్రీ ఇయర్ కి మనకు ఏ ఒక్క మంత్ లో రిలీజ్ అయితే టెంటేటివ్ గా, మనము ఈ యొక్క టెంటేటివ్ డేట్స్ అనేది ఫైనల్ కాదండి. ఈ టెంటేటివ్ డేట్స్ లో మనం వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండాలి. చెక్ చేస్తున్న కొద్దీ మనకు అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. నేను కూడా ఒకవేళ పాలిసెట్ ఎంట్రన్స్ రిలీజ్ అయినా, కౌన్సిలింగ్ రిలీజ్ అయినా నేను వీడియోస్ చేస్తా ఉంటా కాబట్టి నో ప్రాబ్లం, మీరు కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం కూడా సెల్ఫ్ స్టడీ అనేది ఇంపార్టెంట్. ఈ యొక్క పాలిసెట్ ఎంట్రన్స్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ దానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఉంటుంది. ఎగ్జామ్, పాలిసెట్ ఎగ్జామ్ అనేది మేలో ఉంటుందండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క టెంటేటివ్ డేట్స్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాలిసెట్ రిజల్ట్స్ అనేవి ఏదైతే మనకు మే ఎగ్జామ్ అయిపోతుందో అప్పుడు 12 days తర్వాత పాలిసెట్ ఎంట్రన్స్ ఒక రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది, అంటే ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆ ర్యాంకులు ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ ప్రాసెస్, అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఉంటాయండి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకు June 3rd week లో ఉంటుంది. ప్రస్తుతానికి మనకు 28th నుంచి ఉంటాయి కాబట్టి June 3rd week లో ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ June 4th week లో ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెకండ్ ఫేజ్ వచ్చేసి July 1st week అండ్ సెకండ్ వీక్ లో ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ మరియు సెకండ్ ఫేజ్ లో అలాట్మెంట్ తీసుకున్న విద్యార్థులు ఒకవేళ మీరు అదే కాలేజ్ లో వేరే కోర్సెస్ మారాలనుకుంటే ఆప్షన్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ అని ఉంటుంది. ఏదైతే ఇంటర్నల్ స్లైడింగ్ చేయాలనుకుంటున్నారో అది July 3rd week కానీ 4th week లో మీరు చేసుకునే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఈ యొక్క మనము అడ్మిషన్ తెచ్చుకొని జాయిన్ అయిన తర్వాత ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో దాంట్లో స్పాట్ అడ్మిషన్ తెచ్చుకోవాలనుకుంటే స్పాట్ అడ్మిషన్స్ అనేది July 4th week లో ఉంటాయి. ఈ యొక్క స్పాట్ అడ్మిషన్ తెచ్చుకున్న విద్యార్థులకు మాత్రము స్కాలర్షిప్ రాదని మనకున్న ఇన్ఫర్మేషన్. అంటే గవర్నమెంట్ స్కాలర్షిప్ రావు, ప్రైవేట్ స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఉంటాయి. స్పాట్ అడ్మిషన్స్ మాత్రం అంటే మనకి అది కన్వీనర్ కోట కాదు, మేనేజ్మెంట్ కోట కిందకి వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత, అంటే పాలిసెట్ ఎంట్రన్స్ ఒక సిలబస్ మరియు ర్యాంకులు ఏ విధంగా ఇస్తారనేది చూసుకుందాం. ఈ యొక్క పాలిసెట్ కి వచ్చేసి మ్యాథ్స్ 60 questions 60 మార్కులు, ఫిజిక్స్ 30 questions 30 మార్కులు, కెమిస్ట్రీ 30 questions 30 మార్కులు, బయాలజీ 30 questions 30 మార్కులు, మొత్తం 150 questions ఉంటాయి, 150 మార్కులు ఉంటాయి. అదంతా కూడా మనకు ఏదైతే 10th class సిలబస్ ఉన్నదో ఆ సిలబస్ నుంచి మనకు ఈ యొక్క క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకు 2.5 hours ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే మనకు ఇంతకుముందు చెప్పిన అగ్రికల్చర్ కి సంబంధించిన హార్టికల్చర్, వెటర్నరీ చేయాలనుకునే విద్యార్థులు మాత్రము తప్పకుండా బయాలజీ క్వశ్చన్స్ మనము అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ యొక్క ఎంట్రన్స్ రాసిన తర్వాత ఇంజనీరింగ్ చేయాలనుకున్న విద్యార్థులకి ఎంపీసీ ర్యాంక్ ఇస్తారు. వాళ్ళకి మాత్రం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పకుండా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఇంతకుముందు చెప్పిన అగ్రికల్చర్, హార్టికల్చర్ మరియు వెటర్నరీలో చేయాలనుకున్న విద్యార్థులకు ఎంబైపీసీ కన్సిడర్ చేస్తారు. అంటే బయాలజీ మార్క్స్ కూడా కన్సిడర్, అంటే మ్యాథ్స్ లో క్వశ్చన్స్ అనేవి తక్కువ చేసి బైపీసీలో ఎక్కువ చేసి, అంటే బైపీసీని ఈక్వల్ చేసేసి మనకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 2 ర్యాంకులు వస్తాయి. 2 ర్యాంకుల ద్వారా మనకు ఇంజనీరింగ్ కి వెళ్ళొచ్చు, లేదంటే ఈ యొక్క దానికి కూడా వెళ్ళొచ్చు. ఏదైతే మనకు అగ్రికల్చర్, హార్టికల్చర్ మరియు వెటర్నరీ కోర్సెస్ లో కూడా మనము ఈ యొక్క ర్యాంక్ ద్వారా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ ర్యాంక్ చూసుకున్నట్టయితే మనం ఇంజనీరింగ్ కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మరి ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ కి అప్లికేషన్ ఫీజ్, ప్రాసెసింగ్ ఫీజ్ ఏ విధంగా ఉంటాయి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 300, ఓసీ మరియు బీసీ వాళ్ళకి వచ్చేసి 600 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క పాలిసెట్ కౌన్సిలింగ్ కి మనము ఎటువంటి సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకోవాలంటే తప్పకుండా పాలిసెట్ హాల్ టికెట్ అనేది, ర్యాంక్ కార్డ్ అనేది దగ్గర పెట్టుకోవాలి, ర్యాంక్ కార్డు. నెక్స్ట్ ఏవైతే స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th క్లాస్ టు 10th క్లాస్, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి మార్క్స్ మేము మీరు దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్ఎస్సి మార్క్స్ లేనట్టయితే తప్పకుండా మీరు ఏదైతే ఆన్లైన్ లో చూసుకున్న రిజల్ట్ ఉంటుంది కదా, దాని మీద మీ ప్రిన్సిపల్ సంతకం చేసుకొని ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఈ యొక్క వెరిఫికేషన్ చేయాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు ఎవ్రీ ఇయర్, ప్రస్తుతానికి మనం ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి 1st April 2024 తర్వాత ఉండాలి. అంటే ఎవ్రీ ఇయర్ మనకు 1st April తర్వాతనే ఉండాలి. ఎవ్రీ ఇయర్ మనం కౌన్సిలింగ్ ప్రాసెస్కి వెళ్తా ఉంటాం కాబట్టి అక్కడే ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ దాటుతుందో మనకు 1st April నుంచి వెళ్ళి తర్వాత తీసుకున్నది ఉండాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు అనేది ఉండాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే మనకి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఏదైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా చూపించవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఏవైతే గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఒకసారి తెలుసుకుందాం. మనకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసప్ ట్యాంక్ లో ఒకటి ఉందండి. దాంట్లో మనకు ఏయు అంటే మనకు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 60 సీట్లు, సిఈ అంటేనేమో సివిల్ ఇంజనీరింగ్ 120 సీట్లు, కంప్యూటర్ సైన్స్ 120 సీట్లు, ఈసీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ 120 సీట్లు, ట్రిపుల్ అంటే ఎలక్ట్రికల్ వచ్చేసి 60 సీట్లు. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 60 సీట్లు. మొత్తం 540 సీట్లు మసప్ ట్యాంక్ లో ఉన్న పాలిటెక్నిక్ లో మనకు ఫిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతపూర్, ఈ యొక్క రామంతపూర్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ 120, కెమికల్ ఇంజనీరింగ్ 60, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 60, ఎలక్ట్రికల్ వచ్చేసి 120, మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 120, నెక్స్ట్ మెటలాజికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 60, ప్యాకింగ్ టెక్నాలజీకి వచ్చేసి 60, మొత్తం 600 సీట్లు మనకు ఫిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్ అర్బన్ లో వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ 60 సీట్లు ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ 120 సీట్లు, ఎలక్ట్రానిక్స్ 120 సీట్లు, ఎలక్ట్రికల్ వచ్చేసి 60 సీట్లు, మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 180 సీట్లు, మొత్తం 540 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్, ఈ దీంట్లో మనకు సివిల్ ఇంజనీరింగ్ 60 సీట్లు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 60 సీట్లు, ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 120 సీట్లు, ఎలక్ట్రికల్ వచ్చేసి 120, నెక్స్ట్ ఈఎస్ అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ 60 సీట్లు, నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ 120 సీట్లు, మొత్తం 540 సీట్లు. ఇక్కడ ఏవైతే షార్ట్ కట్స్ ఉన్నాయో అవి మీకు అర్థం కాకపోతే ఇంతకుముందు ఫస్ట్ చెప్పిన కోర్సెస్ ఉన్నాయి కదా, అక్కడ నేను షార్ట్ కట్స్ చెప్పడం జరిగింది, వాటిని చూసేసి మీరు అనలైసిస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్, ఈ దీంట్లో వచ్చేసి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కి మనకు 60 సీట్లు, సివిల్ ఇంజనీరింగ్ 120 సీట్లు, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 60 సీట్లు, ఎలక్ట్రికల్ వచ్చేసి 120 సీట్లు, నెక్స్ట్ మెకానికల్ వచ్చేసి 180 సీట్లు, మొత్తం 540 సీట్లు ఫిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కేడిఆర్ పాలిటెక్నిక్ వరంగల్ అంటే వనపర్తిలో ఉంది కేడిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, దాంట్లోకి వచ్చేసి 60 సీట్లు. ఇక్కడ మీకు నేను ఒక్కొక్క కాలేజ్ పేరు చెప్పుకుంటూ పోతాను. సో మీరు ఏవైతే పైన తెలుపబడిన షార్ట్ కట్స్ ఉన్నాయో దాంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, నెక్స్ట్ ఏ విధంగా అంటే
ఎన్ని సీట్లు ఇంటేక్ ఉన్నది, మీరు దేనికి అప్లై చేసుకోవాలని మీరు చూస్ చేసుకోండి. ఒకసారి చూసుకున్నట్టయితే మనకు కేడిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వనపర్తిలో ఉన్నది, ఎస్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ జహీరాబాద్ లో ఉన్నది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దుర్గాబాయి దేశ్ముఖ్ ట్రైనింగ్ వెంగళరావు హైదరాబాద్, ఇది ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ అండి. ఎస్జి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్ లో ఉన్నది, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్గొండల. నెక్స్ట్ 1 minute. నెక్స్ట్ మనకు ఎస్జి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్గొండ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్ ఎంజిఎం సర్కిల్, ఇది వరంగల్ ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కొత్తగూడెం, ఎస్జిఎం గవర్నమెంట్ పాలిటెక్నిక్ అబ్దుల్లాపూర్ మెట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ గోల్కొండలో ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ జిఐఓఈ, ఇది సికింద్రాబాద్ లో ఉన్నది, మారేడుపల్లి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఓల్డ్ సిటీలో ఉన్నది, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్ లో ఉంది, ఉమెన్, ఇది ఉమెన్ కి సంబంధించింది. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్ కి సంబంధించి మెదక్ లో ఉన్నది, జిఎంఆర్ పాలిటెక్నిక్ గజ్వెల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ సూర్యాపేట్ ఫర్ ఉమెన్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి, విఆర్ఏ జిఎంఆర్ పాలిటెక్నిక్ ఉమెన్ కరీంనగర్, విఎంఆర్ పాలిటెక్నిక్ రాంపూర్ వరంగల్ అర్బన్. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ మైనారిటీస్, ఇది బడంగ్పేట్, టిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లోనే, సింగరేణి కాలేజ్ పాలిటెక్నిక్ నర్సాపూర్ మంచిర్యాల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాటారం. సో ఇక్కడ ఇంటేక్ ఉందండి, ఇంటేక్ ఒకసారి మీరు పైనకి అంటే ఇట్లా చూసుకోవచ్చు వీడియోలో. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ స్టేషన్ కన్పూర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వికారాబాద్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిర్మల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుమలగిరి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మదిర, గవర్నమెంట్ పాలిటెక్నిక్ యాదగిరిగుట్ట, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నర్సాపూర్. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కోరుట్ల, గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిద్దిపేట్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కోటగిరి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నందిపేట్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ పర్కాల్. నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంగారెడ్డి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నారాయణఖేడ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ గద్వాల్, రత్నాపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ హత్నూరా సంగారెడ్డి, మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కేశవగి వ్యాసపురి. నెక్స్ట్ మదర్ తెరీసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కొత్తూర్ సత్తుపల్లి, ఇండోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పొన్నాల సిద్దిపేట్, సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ దేశ్ముఖి నియర్ మౌంట్ ఒపెరా. నెక్స్ట్ బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖమ్మం, టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రంగారెడ్డి, టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మీర్పేట్, సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఘట్కేసర్, జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కరీంనగర్. నెక్స్ట్ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైట్ నగర్, అంటే ప్రైవేట్ అని ఇక్కడ చూపిస్తున్నామండి చూడండి, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అని ఉంటుంది. నెక్స్ట్ అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ప్రైవేట్, ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉన్నది, బాటసింగారం. జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మోబ్నగర్, విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ నిజామాబాద్, అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ సూర్యాపేట్. అండి నెక్స్ట్ శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ రంగారెడ్డి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ జోగిపేట్, వ్యాత్సల ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనంతారం భువనగిరి, అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కొత్తగూడెం, అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కొత్తగూడెం, ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నిజామాబాద్, దారిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఖమ్మం, అలంకి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ సంగారెడ్డి, గాయత్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వనపర్తి, ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖమ్మం, కోడాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూర్యాపేట్, కాస్త్రియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నిజామాబాద్, మధుర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూర్యాపేట్, మదర్ తెరీసా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పెద్దపల్లి, నవాబ్ షా ఆలం ఖాన్ కాలేజ్ ఇంజనీరింగ్ రైల్వే స్టేషన్ హైదరాబాద్.
సాయి స్మృతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గంగారం ఖమ్మం, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేడ్చల్ గట్కేసర్, సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్ మౌంట్ ఓపెరా దగ్గర యాదాద్రి భువనగిర్, ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వరంగల్ అర్బన్, స్వర్ణ భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఖమ్మం, త్రినిత్రి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పెద్దపల్లి, నెక్స్ట్ కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పాల్వంచ కొత్తగూడెం, వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గూడెప్పాడు క్రాస్ రోడ్ దామెర వరంగల్ రూరల్, క్రీస్తుదత్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జనగం, ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కరీంనగర్, వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పోలీస్ స్టేషన్ నియర్ పోలీస్ స్టేషన్ కరీంనగర్, ఐజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంచిర్యాల్, బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఆఫ్ నియర్ రామోజీ ఫిలిం సిటీ అబ్దుల్లాపూర్ మెట్ రంగారెడ్డి, బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ రంగారెడ్డి, కాసిరెడ్డి నారాయణ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రంగారెడ్డి, మెగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మేడ్చల్ గట్కేసర్, అవంతి సైంటిఫిక్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మేడ్చల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ చేగుంట, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సిద్దిపేట్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ జోగిపేట్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వడ్డపల్లి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ పెబ్బేర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కోస్గి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నవీపేట్, జిఎంఆర్ పాలిటెక్నిక్ ఉట్నూర్, వివేకానంద కాలేజ్ పాలిటెక్నిక్ మంచిర్యాల్, ఎస్విఎస్ పాలిటెక్నిక్ హన్మకొండ వరంగల్, వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్ అర్బన్, గణపతి ఇంజనీరింగ్ కాలేజ్ హంటర్ రోడ్ వరంగల్, బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సంపేట్ వరంగల్, శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్ ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి. ఇక్కడ ప్రైవేట్ అన్ని ఉన్నాయండి, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంటెక్ కూడా ఉంటుంది. నెక్స్ట్ హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేడ్చల్, ప్రిన్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ మేడ్చల్ మల్కాజ్గిరి, మైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిర్యాలగూడ నల్గొండ, నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూర్యాపేట్, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కరీంనగర్, నిగమ ఇంజనీరింగ్ కాలేజ్ గారపల్లి పెద్దపల్లి, శ్రీ విశ్వేశ్వరయ్య టెక్నాలజీ మహబూబ్ నగర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నాగార్జున సాగర్ చెరియాల్, నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ చెరియాల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ హుస్నాబాద్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ సికింద్రాబాద్, గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ మనుగురు భద్రాద్రి, నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహేశ్వరం. దీంట్లో ఏవైతే గవర్నమెంట్ అని ఉన్నాయో గవర్నమెంట్ అని ఉంది, ప్రైవేట్ అంటే ప్రైవేట్ అని ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఇంటెక్స్ వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పిన కదా పైన ఉంటాయండి, స్క్రోల్ డౌన్ చేసుకొని చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఏవైతే అగ్రికల్చర్ మనకు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ తీసుకున్న దగ్గర అగ్రికల్చర్ పాలిటెక్నిక్ పాలెం, పొలాస, కంపసాగర్, బసంత్పూర్, మదిర, ఇక్కడ వాటి డిస్టిక్లు ఉన్నాయని చూడండి. జోగిపేట్, తోర్నాల, జమ్మికుంట, మల్తుమేడ, రద్రూర్, నారాయణపేట్. ఇవి కొన్ని కో ఎడ్యుకేషన్ ఉన్నాయి, కొన్ని బాయ్స్, ఒకటి 2 గర్ల్స్ ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఏవైతే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించింది, నెక్స్ట్ కండి రంగారెడ్డిలో ఉన్నది, ఇది కోయిడ్ అండి. నెక్స్ట్ అగ్రికల్చర్ కి సంబంధించింది ఏవైతే మనకు రామనాయుడు విజ్ఞాన జ్యోతి అగ్రికల్చర్ కాలేజ్ తునికి మెదక్, సాగర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేవెళ్ళ రంగారెడ్డిలో ఉన్నది. నెక్స్ట్ అదేవిధంగా శ్రీ కేశవ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ పంచగామ నారాయణఖేడ్, రత్నాపూర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ తుర్కాల ఖానాపూర్, మదర్ తెరేసా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ సత్తుపల్లి, బాడే కోటయ్య మెమోరియల్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ పోలినిగూడెం, పూజ్య శ్రీ మాధవజీ అగ్రికల్చర్ కాలేజ్ అశ్వారావుపేట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఆర్గానిక్ అగ్రికల్చర్ సంబంధించిన కోర్సు ఏకలవ్య ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ లో ఉంది. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించింది ఇంతకుముందు చెప్పిన కదండి, ఏవైతే ఇంతకుముందు చెప్పిన దాంట్లోనే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఎనిమల్ హస్బెండరీ వచ్చేసి ఇక్కడ న్యూ డిస్ట్రిక్ట్ లో ఉన్నాయండి. ఇక్కడ మనకు మహబూబ్ నగర్ లో ఒకటి ఉంది, వరంగల్ ఒకటి ఉంది, సిద్దిపేటలో ఉంది, జ్యోతిర్ నగర్ ఉంది, కరీంనగర్ లో ఉంది. ఇవన్నీ కో ఎడ్యుకేషన్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హెచ్పిటి రామగిరి కిల్లా, ఆదిలాబాద్, కొల్లాపూర్, తొర్రూర్, గడ్డిపల్లి. దీంట్లో మనకు హార్టికల్చర్ అనేది ఉన్నది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు నేను ఏ కాలేజీలో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి, ఇంటెక్స్ ఎన్ని,
కోర్సెస్ ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ కౌన్సిలింగ్ అనేది దాని గురించి ఎటువంటి సర్టిఫికెట్స్ మనము పొందపరచుకోవాలనే దాని మీద చెప్పినాం. ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే అందరికి షేర్ చేయండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే మా యొక్క వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.